ప్రియమైన సహోదరి సహోదరులారా, మరేతల ఎందుకు ఎలా మన విశ్వాసానికి మూలస్తంభం అయ్యింది అని అంటే, ఆమె 9 మాసాలు నిండినటువంటి ఆమె, నిండు గర్భంతో ఉన్నటువంటి ఆమె బెత్లెహేముకు వెళ్ళాలి జనాభా లెక్కలు రాయించుకునే దానికోసం. ఎంత ప్రయాస అండి! ఆ పెద్ద కడుపుతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, చెమట గారుతూ ఉంటే, జోజప్ప గారు ఒక్కొక్క తలుపు దడుతూ ఉంటే, తలుపులు మూసుకుంటూ ఉంటే ఆమె ఎక్కడ ప్రసవిస్తుంది? ఎక్కడ ప్రసవిస్తుంది? అటువంటి సందర్భంలో కూడా ఎవరు తమకు తలుపులు తెరిచి మీరు రాండి మీకు పురుడు పోస్తాం అన్నటువంటి వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ధీరోదాత్తమైనటువంటి మరే తల్లి దృఢంగా బలంగా ముందుకు సాగుతూ ఉంది. ఒక పశువుల కొట్టం దొరికేంత వరకు ఒక ఉదార స్వభావులు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఊరి బయట మా యొక్క పశువుల గాడి ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు ఇష్టమైతే ఉండండి అని అంటే అక్కడికి వెళ్ళారు. అటువంటి పరిస్థితిలో ఆమె గర్భం ధరించింది, ఆమె ప్రసవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో తృప్తి లేకుండా పోతుంది. మనం చిన్న అవేలేసుకుంటే మనము మంచి బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాం. మంచి బిల్డింగ్ కట్టుకుంటే దానిపైన ఇంకొక అంతస్తు తీసుకోవాలి అనుకుంటాం. ముందు సైకిల్ కొంటే మళ్ళీ మోపెడ్ కావాలనుకుంటాం, మళ్ళా మోటార్ సైకిల్ కావాలనుకుంటాం, ఒకలాంటి కారు కొనుక్కుంటాం, అది చాలదు అనుకుంటాం. కానీ ఇవేమీ లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి నీ విశ్వాసానికి ఒక విలువ ఉండాలి అని అంటే, విశ్వాసానికి ఒక కారణం ఉండాలి అని అంటే, విశ్వాసం ఫలించాలి అని అంటే, బహుశా మరే తల్లి విశ్వాసానికి మూలస్తంభముగా ఉన్నటువంటి ఆ అమ్మ ఎంత తృప్తి పడిందో తన అసౌకర్యాలలో కూడా. మనం కూడా తృప్తి కలిగి ఉండగలిగితే, ఏ వ్యక్తిలో తృప్తి లేదో ఆ యొక్క ఇంట్లో రుసరుసలు, పోట్లాటాలు, చీదరింపులు, చీకొట్టటాలు ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ కంఫర్టబుల్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ విల్ నెవర్ బీ కంఫర్టబుల్ ఎనీవేర్ ఎల్స్. నీలో నీకు ప్రశాంతత అనేది లేకపోతే నువ్వు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీ ముఖంలో ఎప్పుడు చిమచిమట్లు ఆడుతూ ఉంటాయి. ముఖం ఆ ప్రశాంతతగా ఉండదు. కానీ మరే తల్లిలో ఎప్పుడూ ఆ ప్రశాంతత ఉండింది. కారణం ఏంటి అని అంటే, ఆమె నడుపుదల విశ్వాసంతో. ఆ విశ్వాసానికి మనకు మూల స్తంభంగా మనకు ముందు నిలుస్తున్నటువంటి మన అమ్మ మరే తల్లి. ప్రేమైన సహోదరి సహోదరులారా, సంటి బిడ్డనెత్తుకొని ఐగుప్తుకు వెళ్ళమని చెప్పి దూత చెప్తే ఆ అసౌకర్యాన్ని కూడా విశ్వాసముతో చేకొని ఆ తల్లి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండమన్నంత కాలం ఉంటారు. నేనేం చెప్తున్నాను అని అంటే, జీవితంలో అసౌకర్యాలు లేవని కాదు, జీవితంలో కష్టాలు రావని కాదు, జీవితంలో బాధలు రావని కాదు, జీవితంలో వ్యాధులు రావని కాదు. ఇవన్నీ వచ్చినా కానీ నిండుగా నిబ్బరంగా స్థిరంగా బలంగా నా దేవుని నేను నమ్ముకొని ఉన్నాను, నా విశ్వాసము నా నమ్మకము నా యొక్క నేను ఆయనతోనే ఉంటాను అన్నటువంటి మాట మన కనువున రాకపోతే, బహుశా నువ్వు ఎన్ని గుణదలమాత తిరునాళ్ళకు వచ్చినప్పటికీ కూడా, నేనెన్ని పూజలు చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యమని నా దృఢ నమ్మకం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన వాళ్ళు అనుకుంటారు, అన్ని పూజలు చూస్తూ ఉంటారు, అన్నిసార్లు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు, కానీ ఏమి ప్రయోజనం? వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, పోట్లాడుకుంటూ ఉన్నారు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మరియమ్మ గారు తన ఏకైక కుమారుని తాను అమితంగా ప్రేమించినటువంటి కుమారుని అన్యాయంగా జనము ఆయన మీద నెపం వేస్తే ఆమె ఆ నెపాన్ని కూడా తన యొక్క హృదయంలో ఉంచుకొని దాన్ని భరించింది. ఆ తల్లి దాన్ని భరించింది. ఆయన శిలువ మోసుకొని అన్యాయంగా శిలువ మోసుకొని కల్వరి కొండ ఎక్కుతూ ఉంటే ఎదురుపడింది. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, నీకేంటయ్యా ఈ బాధ? ఎంత చిన్నగా చిట్టి అడుగులతో నువ్వు నడిచావు, నీ చిట్టి చేతులతో నువ్వు ఆడుకున్నావు, ఏ విధంగా నువ్వు పెరుగుతుంటే నేను చూశాను. ఒక్క రోజైనా కానీ నన్ను కానీ మీ నాన్నను కానీ నొప్పించినటువంటి పరిస్థితులు లేవయ్యా. ఊర్లో అందరికీ
నువ్వు సహాయపడ్డావే కానీ ఒక్కరికి కూడా నువ్వు శ్రమ ఇవ్వలేదు. కానీ నీకేంటయ్యా ఈ అన్యాయపు తీర్పు? నీకేంటి ఈ భారమైన సిలువ? నీకేంటి ఈ అవమానకరమైనటువంటి మాటలు అని ఆ తల్లి ఆవేదన చెందిండొచ్చు. ఆ తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఆయనతో పాటి నీ శ్రమల్లో నేను, నీ బాధల్లో నేను, నీ కష్టాలలో నేను. చూడండి, ఇట్లా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. సొంత బిడ్డలు కష్టపడుతున్నప్పటికీ కూడా దూరంగా ఈ కష్టం మనకెందుకులే, వాడు పడే కష్టాలు వాడు పడతాడు, ఆ బిడ్డ పడే కష్టాలు బిడ్డ పడుతుంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా అందరూ కొందరైనా ఉన్నారు. కానీ ఈ తల్లి నీతో పాటు వస్తాను నాన్న నేను అని లోక కళ్యాణార్థం తన యొక్క రక్తాన్ని చిందించడానికి రక్తపు అడుగులతో మడుగులో కలువరి కొండపైకి భారమైన సిలువ మోయలేక 3 సార్లు కింద పడి వాళ్ళు వీళ్ళు అవమానపరుస్తూ ఉంటే కూడా, అయ్యో అంటుంటే కూడా, ఏం భయపడగాకండమ్మా, నా కోసం కాదు మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పినటువంటి ఆ మహనీయుణ్ణి ఈ తల్లి వెంటాడింది, కలిసి వెళ్ళింది. ఆ సిలువలో ఆయనను ఆ సిలువ కొడుతూ ఉంటే, ఆ చీలలతో కొడుతూ ఉంటే, ఆ గంటలో లోపలికి చీలలు కుచ్చుకొని పోతూ ఉంటే అమ్మ గుండెల్లో గుణపం గుద్దినట్లుగా ఉంటుంది అన్నది ప్రతి తల్లి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి ఆ విషయం వాస్తవమే. చిన్న సూది, చిన్న ముళ్ళు నీ బిడ్డకు తగిలితే అమ్మ రక్త కన్నీళ్లు గారుస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ బాధ అమ్మ అనుభవిస్తూ ఉంది. కానీ మరియ తల్లి ఎంత ధీరోదాత్తిగా ఆ యొక్క బాధను, ఆ సిలువను చూస్తూ భరించిందో చూడండి. కాబట్టి చిన్న కష్టాలు, చిన్న బాధలు, చిన్న వ్యాధులు, చిన్న ఇబ్బందులు, చిన్న ఇక్కట్లు, చిన్న మనస్పస్తులు వస్తానే అదేదో అయిపోయింది, లోకమంతా అంతమైపోయింది అన్న రీతిలో దూరంగా వెళ్ళటం సమంజసం కాదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసానికి మూల స్తంభం అయినటువంటి మరియ తల్లి మరణముతో ఆపలేదు. లూర్దు నగరంలో దర్శనమిచ్చారు, ఫాతిమా నగరంలో దర్శనమిచ్చారు, అద్భుతాలమయంగా వేలాంగణిలో దర్శనమిచ్చారు. మన యొక్క గుణదల్లో ఆ తల్లి వెలిశారు. ఏంటండి గుణదలకు వెళ్తున్నారు అని అంటే, మాకు అనేక సంవత్సరాలు సంతానం లేకుంటే గుణదల మా దగ్గరకు వెళ్తే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం వలన మాకు అద్భుతం జరిగింది, ఇంత పెద్ద వయసులో కూడా మాకు బిడ్డ పుట్టారని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ బిడ్డకు ఈ ఆరోగ్యం సరిరాదు, ఈ రోగం దానికి ఇంకా చికిత్స లేదు అని చెప్పినటువంటి వాళ్ళు అమ్మ దగ్గరకు వచ్చి, నాకు తెలిసినటువంటి అనేక మంది వచ్చారు. నేనేమి కథలు కైకట్టాల్సిన అవసరం లేదు. మీ అందరి యొక్క అనుభవం ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక అద్భుతాలు ఆ తల్లి చేసిందంటే అంటే ఈ లోకములో తాను జీవించినంత కాలం చేసినటువంటి అద్భుతాలు కాదు, నిలిచినటువంటి ఈ యొక్క విశ్వాస సాక్ష్యం మాత్రమే కాదు, ఆమె మరణించిన తర్వాత కూడా, మోక్షారోపణం అయిన తర్వాత కూడా అనేక చోట్ల, అందుకనే తండ్రి గారు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క గుణదల మాత కానీ ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంలో గుణదల మాత ఎంతమంది వేల మంది భక్తులు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఆ అమ్మ దగ్గరికి వచ్చి మోకరిల్లి ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేసి అనేక అద్భుతాలకు, అందుకనే ఈ మధ్యనే భువనేశ్వర్లో జరిగినటువంటి అఖిల భారత పీఠాధిపతుల సమైక్య ఏమన్నది అని అంటే, మన పుణ్యక్షేత్రాలను సత్య సువార్త ప్రకటన కేంద్రాలుగా మనం మార్చుకోవాలి. వచ్చే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని గురించి, మరియమ్మ గారిని గురించి తెలుసుకోవాలి. వాళ్లకు మనం సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు పుస్తకాలు ఇవ్వాలి, బైబిళ్ళు పంచాలి. వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపులు తట్టి, వద్దయ్యా మా ఇంటికి, మీరు క్రైస్తవులు, చూసేవాళ్ళు ఏమని అనుకుంటారు అన్నటువంటి పరిస్థితులు కాదివి, వాళ్ళే నడిచి వస్తున్నారు. కాబట్టి మనము మన యొక్క విశ్వాసాన్ని, విశ్వాస సమాచారాన్ని ఈ విధంగా ఎరుకపరచాలి అని చెప్పారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా అద్భుతాల నిలయాలం. మనము మన యొక్క విశ్వాసానికి
సాక్ష్యం పలకకపోతే నీ జీవిత విధానం ద్వారా, నువ్వు ఉండే తీరు ద్వారా, నువ్వు చూపే అక్కర ద్వారా, నువ్వు చేసే సహాయం ద్వారా, నువ్వు వెళ్ళే గుడి ద్వారా, నువ్వు క్షమించేటటువంటి మనుషుల ద్వారా, నువ్వు దేవునికి ఇచ్చినటువంటి కానుకల ద్వారా నువ్వు నీ యొక్క విశ్వాసానికి సాక్ష్యం పలకకపోతే బహుశా నేను కొంచెం కఠినంగా అంటున్నానేమో, కానీ అది వ్యర్థం. కాబట్టి లోపల ఉన్నటువంటి విశ్వాసం. అందుకనే మనం అంటున్నాం ఈరోజు, ఆ తల్లి చాలా గొప్ప తల్లి. నా జీవితంలో అనేక అద్భుతాలు చేసినటువంటి తల్లి. జీవితకాలం అంతా కూడా ఆ తల్లి చేసినటువంటి అద్భుతాలకు ఈరోజు నేను ఈ విధంగా మీ మధ్యన నిలుస్తూ ఉన్నాను అని అంటే, బహుశా గత సంవత్సరం 7వ తేదీ నన్ను నవదినాలకు పిలిచారు. ఆ తల్లికి వందనాలు తెలిపాను. ఆ తల్లిని ప్రార్థించాను, అమ్మా నా శేష జీవితాన్ని ఏ విధంగా సాక్షిభూతంగా నడుపుకోవాలని నువ్వు అనుకుంటున్నావో నా యొక్క జీవితాన్ని ఆ విధంగా మలుచు. ఈ ప్రస్థానములో, ఈ 40 ఏళ్ల ప్రస్థానములో అనేక అవమానాలకు కూడా నేను గురయ్యాను. అనేక మంది చీటుపోటు మాటలు, ఎత్తిపొడుపు మాటలు కూడా అన్నారు. నువ్వు నాకు ఇచ్చినటువంటి గురుత్వ అభిషేకం చాలా గొప్పది. ఎక్కడో అనగారిన జనంలో ఉన్నటువంటి నేను, తినడానికి 3 పూట్ల తిండి కూడా లేనటువంటి నేను, కట్టుకునేదానికి బట్టలు లేక ఇక్కడ చినిగిపోయినటువంటి రెక్కలు ఉన్నటువంటి చొక్కా వేసుకున్న నన్ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యువతను ఆదేశించి నిర్దేశించి నడిపేటటువంటి అభిషేక కృప నువ్వు నాకు ఇచ్చావు. నాకేమీ బాధ లేదు, నాకేమీ దిగులు లేదు. కానీ సూటిపోటి మాటలతో పొడుస్తుంటే అప్పుడప్పుడు అమ్మ ఏకాంతంగా ఉండి ఏడ్చుకున్న రోజులు నీకు తెలుసు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా జీవితంలో అని అంటే, ఇక్కడికి రాకముందే నా మనసులో సాక్ష్యం పలికేదానికి తల్లి నాకు ఒక సూచన ఇచ్చారు. ఈరోజు నేను ఈ యొక్క కిరీటం పెట్టుకొని, అదేం గొప్ప కాదు అనుకోండి నా ఉద్దేశంలో, ఏదైనా ఒకటే. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కర్తవ్యంలో, బాధ్యతలో భాగ్యంగా పరిగణించి ఆ తల్లి కోరే రీతిలో సాక్ష్యం పలికేటటువంటి బిడ్డగా నేను సదా చనిపోయేంత వరకు కూడా జీవించాలి అని ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఆ తల్లి నన్ను, నా యొక్క కోరికను, నా యొక్క ప్రార్థనను వ్యర్థం చేయదు అన్నటువంటి నమ్మకం నాలో దృఢంగా ఉంది. కాబట్టి విశ్వాస సాక్ష్యంగా వంగకండి, సిగ్గుపడకండి, తలలు వంచకండి, ధీరోదాత్తంగా నిలవండి. ఎవరు ఏమన్నా కానీ, కందమాలకు పీఠాధిపతులు కొంతమంది వెళ్ళారు ఒరిస్సాలో. అనేక మందికి ఊచకొత కోసినటువంటి నువ్వు క్రైస్తవునివి అని అంటే, నువ్వు క్రైస్తవురాలివి అని అంటే నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అటువంటి పుణ్యభూమిగా అది ఈరోజు ఒరిస్సాలో కందమాల్ తయారైంది. కారణం ఏంటి అని అంటే, నీ బిడ్డను చంపుతున్నావు, మీ అమ్మని చంపుతున్నావు, ఇదిగో మీ మతాన్ని వదిలిపెట్టు, ఆ బైబిల్ ఇసిరేసేయి, ఆ జపమాల పారేసేయి, నువ్వు బతుకుతావు, నీకు ఉద్యోగం ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, మాకు ఏమీ వద్దు అన్నటువంటి మాట ఆ తల్లి అనగలిగింది, ఆ బిడ్డలు అనగలిగారు. ఈరోజు విశ్వాసం ప్రబలుతూ ఉంది అక్కడ. అందుకనే మన కష్టాలు రావాలి, బాధలు రావాలి, ఇబ్బందులు రావాలి, ఇక్కట్లు రావాలి, అన్నీ మనకు వచ్చినప్పుడు నీ యొక్క విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షల్లో నువ్వు నొగ్గితే, నేను బిషప్ గారు ఉండొచ్చు, నేను గురువుగా ఉండొచ్చు, నువ్వు అమ్మగారుగా ఉండొచ్చు, నువ్వు పంతులుగా ఉండొచ్చు, ఊరిక పేరుకు ఉండటం మాత్రమే కాదు, చలించనటువంటి విశ్వాసముతో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని వ్యాధులు, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా నా దేవుని పాదాలు బట్టి నా జీవితాన్ని గడుపుతాను, అందరికీ నేను విశ్వాస సాక్ష్యంగా నిలుస్తాను. చంపండి, అవమానపరచండి, అనేక నిందలు వేయండి, నేను మాత్రం నా దేవుణ్ణి స్థిరంగా నమ్ముతాను, నడుస్తాను అన్నటువంటి మాట ఇక్కడ చేరినటువంటి మనం అందరం కూడా అనగలిగితే ఎంత పటిష్టమైనటువంటి సాక్ష్యం మన దేవుడికి, యేసయ్యకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనందరం కూడా సదా యేసును స్తుతిస్తూ
మరియ తల్లి యొక్క జీవిత ఆదర్శాన్ని మనం తీసుకొని ఆమె భక్తులుగా, ఆమె యొక్క బిడ్డలుగా, ఆమె యొక్క సేవకులుగా, సేవకురాండ్రుగా మన జీవితాన్ని గడిపేదానికి ప్రయాసపడదాం. సర్వేశ్వరుడు సర్వదా మనకు తోడై ఉండునుగాక. యేసువా వందనం. అందుకే ప్రభు పట్టకర్రతో తీసుకొచ్చి ఆ మండేటటువంటి కణికను పెదాల మీద పెట్టాడంట. ఎవరికి? నిన్ననే ఏషియాక. అవునా? అది నిన్న విన్నది ఈరోజు ఏడ గుర్తుంటుంది అంటారా? అప్పుడు ఆయన మాట్లాడేటటువంటి శక్తి వచ్చింది. మాట్లాడనటువంటి, దేవుణ్ణి పొగడనటువంటి, దేవుణ్ణి స్తుతించినటువంటి ఈ నాలుక కోసేసినా ఏ ఇబ్బంది లేదు. చివరిగా నేను ముగించాను, కానీ నాలుక అంటే గుర్తొచ్చింది. ఒక ఆయన ఆ సుమా అనేటటువంటి దేవుళ్ళోకి ఒక 22 మంది వేదాన్ని బోధించడానికి వెళ్ళారంట. వేదాన్ని బోధించడానికి వెళ్తే వాళ్ళందరినీ ఒక గంటలోనే చంపేశారు. అడవి జాతి జనం వాళ్ళను తీసుకొని భక్షించారు. ఒక ఆయన మాత్రం నాకు వెళ్ళాలనుంది, అక్కడికి ఆ దీపాలకు వెళ్ళాలనుంది అంటే, ఎందుకయ్యా మొన్న 22 మంది పోయారు, వాళ్ళంతా చచ్చిపోయారు, నువ్వు గంగా అక్కడ పోయి చచ్చిపోవాలన్నా, ఇక్కడే చనిపోతే బాగుంటుంది కదా అంటే, లేదు, నాకు దేవుడు 12 గంటలు ఇస్తే చాలు, 12 గంటలు ఇస్తే చాలు, ఆ దీపానికి వెళ్ళిన తర్వాత ప్రాణానికి నేను ఉంటాను అని చెప్పి. అప్పుడు సరే అని చెప్పి ఒప్పందం ఇచ్చారు. ఆయన రాత్రి 8 గంటలకు పడవలో ఆ దీపం చేరుకున్నాడు. మళ్ళీ రోజు 8 దాకా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు 36 గంటలు ఆయనకు ప్రాణంతో ఉంచారంట. 36 గంటలు ప్రాణంతో ఇస్తే ఆయన రాత్రి 3 గంటలు పడుకొని 33 గంటలు ప్రభువా ఈ దీపాన్ని మార్చు, నీ యొక్క సాక్ష్యం, నీ యొక్క బిడ్డలుగా ఈ దీపాన్ని అంతా కూడా మల్సమని చెప్పి ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆ తర్వాత వాళ్ళంతా వచ్చారు, ఇతన్ని చూశారు. ఇతన్ని చూసి ఆహా నరబలి మనకు దొరికింది, బాగా ఉంది, పండగ చేసుకుందాం అని చెప్పి అందరూ డప్పులు కొట్టేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు ఉంటున్నారు. ఆ ముందు ఆయన్ను కాల్చి దోరదోరగా తిందామని చెప్పి నిప్పు పెట్టారు. అరే వాడేమన్నా పారిపోతాడేమో అని చెప్పి ఆ పక్క ఒక పట్టుని ఈ పక్క ఒక పట్టుని పెట్టారంట భటులు. వాళ్ళని పెట్టిన తర్వాత వాళ్ళు ఆనందంగా పాడుతూ ఉంటే ఇతను పాడుతూ ఉన్నాడు. అదేంట్రా మన భాష రాదు, ఏమి రాదు, ఎందుకు ఇతను పాడుతూ ఉన్నాడంటే అతను పాడింది ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. నేను చచ్చిపోతున్నాను అనేటటువంటి ఆ సమయం వచ్చినప్పటికీ కూడా ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని ఈయన పాడుతూ ఉంటే వాళ్ళ కోపం వచ్చి ఒకడు పోయి ఆ నాలిక లాగి పండ్లతో కొరికేసి తిని మింగేశాడు. మింగేసినా కానీ వాని పెదవులు ఇంకా ఆడుతూనే ఉన్నాయన్నమాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని చెప్పి. అప్పుడు ఆ చుట్టూ రక్తం ఉందంట. పక్కనుండేవాడు వాడు నాలుకతో ఆ రక్తం అంతా నాకిండంట. నాకినా కానీ అతను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు అంటారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఆ దీపం అంతా కూడా యేసుమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు చేతులంతా చేతులు ఎత్తండి అని. హల్లెలూయా. అయ్యా నీకు 2 లేవా అని మీరు అనొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.